బైక్ అంటే బాబు, స్కూటీ అంటే పాప. బాబు కావాలంటే 7 లక్షలు, పాప కావాలంటే 4 లక్షలు. ఇది మాఫియా కోడ్. అటు కన్నవారికి ఇటు పెంచిన వారికి కన్నీటిని మిగిల్చిన చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాను డీకోడింగ్ చేసే ప్రయత్నం ఇది. ఇలా 50 మంది పిల్లల్ని అమ్మేసింది ముఠా. కానీ కన్నవారు పెంచినవారు కన్నీళ్లు చూస్తే ఆ మాఫియాని ఏం చేయాలని ప్రశ్నిస్తోంది. పిల్లల్ని విక్రయించే ముఠా ఆట కట్టించారు ఎన్జిఓ సభ్యులు. ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. కోడ్ ద్వారా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. బాబు అంటే బైక్, స్కూటీ అంటే పాప. బాబుకు 7 లక్షలు, పాపకు 4 లక్షలు. అంటే బైక్కు 7 లక్షలు, స్కూటీకి 4 లక్షలు. ఇది వాళ్ళ లాంగ్వేజ్. ఈ ముఠా ఆట కట్టించారు అక్షర జ్యోతి ఫౌండేషన్. డీకోడ్ చేసి ముఠాని పట్టించారు ఎన్జిఓ సంస్థ సభ్యులు. 16 మంది పిల్లల్ని సేవ్ చేశారు ఫౌండేషన్ సభ్యులు. పిల్లల్ని కోల్పోయిన తల్లులు తమ బిడ్డల కోసం కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. చిన్నారుల్ని అంగట్లో సరుకులా విక్రయిస్తున్న ముఠాపై నజర్ పెట్టిన అక్షర జ్యోతి ఫౌండేషన్ వారి ఆట కట్టించింది. డీకోడ్ ని ఛేదించి ముఠాని రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు ఎన్జిఓలో పనిచేసే 2 అక్కా చెల్లెళ్లు. పిల్లల్ని కోల్పోయిన తల్లుల గర్భశోకాన్ని కొంతవరకైనా తగ్గించామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఎన్జిఓ సభ్యులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఎవరైతే ఎన్జిఓ ఆపరేషన్లో ఉన్నారో తను ఉన్నారో ఒకసారి మాట్లాడదాము. అని చెప్పండి, అసలు ఒక పిల్లల్ని కోడ్తో కూడా అక్కడ విక్రయాలు జరుపుతున్నారు అని అంటున్నారు. అసలు లోపల పరిస్థితి ఎట్లా ఉంది? ఆ రెస్క్యూ టైంలో ఆపరేషన్ చేసేటప్పుడు మీకు అసలు ఎటువంటి విషయాలు తెలిసి మీరు అసలు షాక్కి గురయ్యారు? బాబు అంటే బైక్ అని అర్థము, స్కూటీ అంటే అమ్మాయి అని అర్థము. బాబుకి 7 lakhs అడుగుతున్నారు, అమ్మాయికి 5 lakhs అడుగుతున్నారు అమౌంట్. అంటే మీరు ఎవరి కోసం అని చెప్పి అక్కడ వాళ్ళని అడగడం జరిగింది ఆ శోభారాణిని? మాకు తెలిసిన ఒక అతనికి అమ్మాయి కావాలని చెప్పి వెళ్ళాము. ఇస్తా అని చెప్పారు. 4.5 lakhs ఒప్పుకున్నారు. మీరు చెప్పినట్టు బాబుకు ఒక రేటు, పాపకు ఒక రేటు చెప్తూ ఉన్నారు. మీకు పాపని మీరు చూస్ చేసుకున్న తర్వాత మీకు అసలు ఫస్ట్ చెప్పినటువంటి రేట్ ఎంత? తర్వాత అక్కడ బేరాలు లాంటివి కూడా మాట్లాడుతున్నారా వాళ్ళు? మాకు అసలు ఫస్ట్ చెప్పిందంటే సీక్రెట్ కోడ్లో చెప్పారు. బైక్ అంటే అబ్బాయి అని, స్కూటీ అంటే అమ్మాయి అని చెప్పి. అమ్మాయి అయితే 6 lakhs అన్నారు. అంత ఇయ్యలేం మేడం, కొంచెం కన్సెషన్ చేయండి అంటే 5 అన్నారు. మళ్ళీ 5 నుంచి 4.5కి ఒప్పుకున్నారు. అడ్వాన్స్ 20 అడిగితే 10 వేసాం. ఆన్లైన్ పేమెంటే చేసాం. చూడండి ఇవ్వం కదా అని చెప్పేవారికి నెక్స్ట్ పేమెంట్ తెప్పించింది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ అంటే ఆ పాపకు సంబంధించినటువంటి వాళ్ళ సమక్షంలోనేనా, లేదంటే వీళ్ళే అంతా నడిపిస్తున్నారా? ఇంకా వీళ్ళే నడిపిస్తున్నారు. పాపకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. స్వప్న అని ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆంటీ, తన బేబీని తీసుకొని వచ్చింది. ఆ శోభరాణి వాళ్ళ ఇల్లు కింద క్లినిక్ ఉంది, పైన ఇల్లు, మొత్తం అక్కడే జరిగింది. ఇదంతా ఆపరేషన్ అయిన తర్వాత మీకేమన్నా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే ఎవరైనా బెదిరించడం లాంటివి ఏమైనా ఫేస్ చేస్తూ ఉన్నారా? భయంగా ఏమైనా ఉందా? భయం ఏం లేదండి. ఎవరైతే అట్లాంటి కాల్స్ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. భయం అనేది ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారు? మిమ్మల్ని కూడా రూమ్లో బంధించారని చెప్పారు. అవును, నేను వెళ్ళగానే నన్ను రూమ్లో వేసి లాక్ వేసేసారు. భయం అనేది ఏం అనిపించలేదు, ఎందుకంటే బయటంతా మా వాళ్ళే ఉన్నారు, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. ఏంటంటే డోర్ వేసేసి ఒక 5 minutes వరకు తీయలేరు అంతే. నెక్స్ట్ ఇటు నుంచి షటర్ ఓపెన్ చేసి తీశారు. అప్పటికే అబ్బాయిని వాళ్ళందరూ పట్టేసుకున్నారు మా వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక బేబీ కోసం వెళ్ళిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక చైన్ సిస్టము, ఢిల్లీ నుంచి పిల్లల్ని తీసుకొని వస్తున్నారనేది వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఏమనిపించింది? మేము ఒక్క బేబీని కాపాడినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు 16 members అంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు పెంచినటువంటి ప్రేమ ఉంది, కానీ అలా తీసుకోవడం కూడా చట్ట ప్రకారంగా నేరం. సో ఏం చెప్పదలుచుకున్నారు? పెంచిన పేరెంట్స్ కానీ దొరకకపోతే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా. కానీ పెంచిన పేరెంట్స్ ఉంటే వాళ్ళకే ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్నారు కదా, వీళ్ళు కిడ్నాప్ చేసిరు, వాళ్ళేం అమ్ముకోలేదు కదా. అమ్ముకుంటే బాధపడే అవసరం లేదు, వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు కదా. అట్లా ఈ కేసులు ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అసలు సూత్రధారులు ఇంకా ఎవరు ఉన్నారు, అసలు పేరెంట్స్ ఎవరనే దాని మీద కూడా పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హరికృష్ణతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.